ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. యెషయా 54వ అధ్యాయము 5వ వచనంలో దైవజనుడు యెషయా ద్వారా దేవుడి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన విమోచకుడు, ఆయన సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. ఎందుకనగా ఆయన భూమి ఆకాశములను తన మహత్తు గల మాట చేత సృజించిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి, ఆయన విమోచనను బట్టి, ఆయన మనకు చేసినటువంటి ఉపకారమును బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 14వ చరణంలో, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును విమోచకుడు నైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బాబేలుకు పంపితిని, నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను, వారికి అతిశయాస్పదములకు ఓడలలో కల్దీలను పడవేసేదను అని ఇజ్రాయేలు పక్షంగా దేవుడు గొప్ప మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడు అని దేవుడు అభయమిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలుతో సమానమైనటువంటి వారసులుగా దేవుడు నన్ను కూడా చేస్తూ వచ్చినాడు. ఆధ్యాత్మికంగా ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఇశ్రాయేలుతో సహా పౌరుడిగా చేయబడుతూ వచ్చినాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మన అనుదిన ఆధ్యాత్మిక భౌతిక జీవితంలో మనం ఎటువంటి త్రోవల్లో నడవాలో దేవుడు మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, మన త్రోవలలో మనం సురక్షితంగా క్షేమంగా నడవాలి అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు చెప్పినట్లుగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన చిత్తమునకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడమే కాకుండా నీ యొక్క జీవితం ద్వారా అనేకులను దేవుడు దర్శించి తన నామానికి మహిమ, కీర్తి, ఘనత తెచ్చుకునే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ప్రతి గానములతో కొనియాడబడే దేవుడుగా ఉంటున్నాడు. అలాగన మన జీవితం అంతట్లో ఆయన నామానికి ఘనత, మహిమ కలుగును గాక.